జై జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పొన్నం ప్రభాకరన్న గారి నాయకత్వం, కుమార్ గౌడ్ గారి నాయకత్వం, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అంతే కదా, పైన లేవు, ఎవరు తీసుకొచ్చి ఇచ్చేది లేదు, వీళ్ళ మధ్య అదే లేదు. అంటే ఇది నిజమైన పరిపాలన కాదా? మోసం చేయడం లేదు, మభ్య పెట్టలేదు. దీనికి పొన్నం ప్రభాకర్ అన్నకు నువ్వు ఏం చెప్తావు చెప్పు. పొన్నం ప్రభాకర్ అన్నకు 10,000 వందనాలు. మాకు 10 ఏళ్ల సంధి నెరవేరని కళ ఇప్పుడు నెరవేరింది. కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు. అయ్యా, మాకు రేషన్ కార్డు 10 ఏళ్ల సంధి లేదు, ఇప్పుడు వచ్చింది. సన్న బియ్యం ఇస్తారు, తింటాను, ఇంత నీడైతాను. అది మీ కాంగ్రెస్కు 10,000 వందనాలు. గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు నాకు పెళ్ళి దగ్గర 9 సంవత్సరాలు అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను 2 సార్లు అప్లికేషన్ పెట్టుకున్నా, నాకు ఒకసారి రాలేదు. అందుకే నాయకులు వాళ్ళ నాయకుల దగ్గర వాళ్ళకే ఇచ్చుకున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఫస్ట్ విడతలనే అప్లికేషన్ పెట్టుకోగానే నాకు ఆన్లైన్ ద్వారా వచ్చేసిందండి. నాకు ఎంతో సంతోషం. అంతేకాకుండా నాకు ఇప్పుడు దగ్గర 41 సంవత్సరం ఉంటుంది. 41 సంవత్సరం నుంచి లేని రోడ్డు డెవలప్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ సీసీ రోడ్లు అయినా డెవలప్, డామర్ రోడ్ అయినా ప్రతి ఒక్కరి మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంచిగా జరిగిందండి. నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. మా రామంచ గ్రామానికి ముఖ్య అతిథిగా చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామశాఖ అధ్యక్షులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మా విలేజ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఊరికి సీసీ రోడ్లు ఒక 60 లక్షల సీసీ రోడ్లు వచ్చినాయి. ఒక 20 ఇండ్లు ఇచ్చిండ్రు. మన సీఎం రిలీఫ్ ఫండ్ ఒక 70 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చినాయి. ఓపెన్ జిమ్ వచ్చింది. ఇంకా గ్రామ పంచాయతీ కూడా మాకు శాంక్షన్ అయింది. దానికి ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ముదిమాణిక్య గ్రామం వచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారములు, స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా గత 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అభివృద్ధి, మన రేషన్ కార్డులే కానీ, ఇందిరమ్మ ఇండ్లే కానీ, సీసీ రోడ్లు, ఇంకా మనకు ఉచిత కరెంటు, ఉచిత బస్ సౌకర్యం, ఈ యొక్క లబ్ధిదారులందరూ ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినటువంటి లబ్ధిదారులు వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత మాకు చాలా మంచి స్వాగతం పలికి మన కాంగ్రెస్ శ్రేణులను ప్రతి ఒక్కరిని పేరు పేరున స్వాగతిస్తూ వాళ్ళ సంతోషానికి హద్దులు లేకుండా ఉన్నాయి. ఇదే విధంగా మన పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన బాగా జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. జాతర అంటే నిజంగానే ఒక జాతర లాంటి వాతావరణం. ఎందుకంటే ఇందిరమ్మ కళలు ఇంటింట నెరవేరాలంటే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళ ద్వారానే నెరవేరుతుందని ఖచ్చితంగా మేము భావిస్తున్నాం. మరి మా ముల్కూరు గ్రామంలో 16 ఇళ్ళు మొదటి విడతలో వచ్చేయడం చాలా సంతోషం. మరి 16 ఇళ్ళు మంచి స్లాబ్ లెవెల్లో అండ్ బేస్మెంట్ లెవెల్ ఉన్నందుకు మా వాళ్ళకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, మరి అదేవిధంగా మా విలేజ్లో ప్రతి డెవలప్మెంట్కు మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మాకు ఎంతో సహకరిస్తారు. మరి తనకు కూడా మా గ్రామం తరఫున పొన్నం ప్రభాకర్ గారికి, మరి మంత్రివర్యులకు, మరియు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి గతంలో నిన్న ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు, మరి ముల్కనూరు గ్రామంలో మేము 250 ఇళ్ళు ఇచ్చినాం, ఎక్కడ మేము ఇట్లా పండుగ వాతావరణం చేసామంటారు. అయ్యా టీఆర్ఎస్ నాయకులలో మీరు గుర్తుంచుకోండి, ముల్కనూరికి ఇండ్లు కూలగొట్టి ఇంట్లో అంటే మరి ముల్కూరికి ఇల్లు తెచ్చిన ఘనత మరి పొన్నం ప్రభాకర్ అన్నది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా ఇలా ముల్కనూరు గ్రామాన్ని సందర్శించి మరి గుడిసెలు కట్టుకొని పరదలు కట్టుకుని పండుకుంటే మరి అయ్యో పాపం అని చెప్పి మానవులు కమిషన్ ఫిర్యాదు చేసి పండుకున్న కేసీఆర్ను ముళ్ళగడ్డను ఒడిసి మరి ముల్కూరు గ్రామంలో 250 ఇళ్ళు నిర్మించడం జరిగింది. మేము నిర్మించడం అనడం లేదు, ముల్కూరులో 250 ఇళ్ళు నిర్మించి 47 ఇళ్ళు. కాకపోతే ఒక చిగురుమూడి మండలంలో మరి ఏ విలేజ్లో మరి కేసీఆర్ ఇల్లు నిర్మించారో అది కూడా మీరు చెప్పాలని మేము కోరుకున్నాం. మరి ఏ విలేజ్ ఇల్లు కట్టారు, మరి ముల్కూరులో కట్టాలని ముల్కూరులో పేరు చెప్పడం కరెక్ట్ కాదు. మరి టీఆర్ఎస్ నాయకులు అంటే మరి మీరు కూడా గుండె చేసుకొని మరి టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు పార్టీలకు అతీతంగా
మరి పార్టీలకు సంబంధం లేకుండా కేవలం ఒక నిరుపేదాన్ని చూసుకుంటూ తన టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్ బీజేపీ అని చూడకుండా మరి తన ఖచ్చితంగా ఈయన అరువుడు ఈయన గరీబుడు అని చెప్పి ఆ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ కళ నెరవేరడానికి ప్రతి గరీబ్ కుటుంబానికి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పొన్నం ప్రభాకర్ దయ వలన మరి ఖచ్చితంగా ముల్కూరు గ్రామానికి ఇంకా కూడా తన నిర్ణయం మేరకు మేము ఖచ్చితంగా మినిస్టర్ గారిని అడిగి మరి అన్న మాకు ఇంకా ఇక్కడ ఇల్లు కావాలి ఇంకా నిరుపేదలు ఉన్నారని చెప్పి ఖచ్చితంగా మా ముల్కూరు గ్రామంలో ఇళ్లలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే అసలు ఏ చెప్పలేని విధంగా అది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా అందరూ సీఎం రిలీఫ్ చెక్కులు రాలే. ఒక్కొక్కరు ₹1,00,000 పెడితే ₹1,00,000 57,000 60,000 వచ్చిన ఘనత ఉంది వల్ల నిజంగా చెప్పాలంటే మరి ఆరోగ్యపరంగా కానీ మరి ఇళ్ల పరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ ప్రతి దాంట్లో రేషన్ కార్డులు అయితే మర్చిపోని కలగడం ప్రతి ఒక్క మహిళ కానీ ప్రతి ఒక్క ఎవరు కానీ రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ఎంతో ఇలా సన్నబియ్యం తెచ్చుకొని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ దయ వలన మేము ఇలా సన్నబియ్యం తినే మాకు భాగ్యం కలిగింది, మాకు అసలు రేషన్ కార్డే రాదు అనుకుని మేము ఎంతో ఏడ్చినాం 10 ఏళ్ల సంది. ఇవాళ రేషన్ కార్డు కాకుండా ఇలా సన్నబియ్యం తిని మా భార్య పిల్లలతో మా కుటుంబంతో మేము ఎంతో హ్యాపీగా ఉంటున్నాం, ఎంతో సంతోషంగా ఉంటున్నామని ధన్యవాదాలు తెలుసుకుంటూ మీకు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఎంతో మంది మరి చేతులెత్తి మొక్కే ముంగట కనబడుతుంది. అది ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు ఎన్నో మాట్లాడుతున్నారు. కానీ ఇది ధర్మత కాదు మీరు మాట్లాడటం, నిజాన్ని మాట్లాడండి. మరి వల్ల ఒకటే అయిపోలేదు, ప్రతి ఒక్క దాంట్లో సంక్షేమ పథకాలలో ప్రతి దాంట్లో మరి ముందడుగు ఉన్నందుకు మరి మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్నకు మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గారు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్. గత ప్రభుత్వంలో ఒక్క ఇండ్లు ఇయ్యని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు అదే 20 నెలల్లో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు మా రామంచ గ్రామానికి 20 ఇండ్లు ఇచ్చింది. అంతకుముందుకు గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా రాలే. ఇయ్యని ప్రభుత్వం ఇప్పుడు మన ప్రభుత్వాన్ని విమర్శలు చేయడం అది సబబు కాదు. మీరు చేతగాని ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు రేషన్ కార్డులు అయితే ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని ప్రభుత్వం. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. రేషన్ కార్డులు అయితేనేవి, సీసీ రోడ్లు అయితేనేవి, ఇందిరా మిండ్లు అయితేనేవి, ఉచిత కరెంటు, ఫ్రీ బస్సులో కూడా మహిళలు సురక్షితంగా ప్రయాణం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు మంచి ఆనందంగా సంతోషం వ్యక్తం చేస్తాం. మేము పోతే స్వాగతం పలికి మాకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తారు. అలాగే రేవంత్ రెడ్డి గారికి మరియు మన మంత్రివాళ్ళు పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కరీంనగర్ జిల్లా చివరి మండలం రామంచ గ్రామానికి విచ్చేసిన పెద్దలు, మార్కెట్ చైర్మన్, మండల అధ్యక్షులు కంది తిప్పిరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం ధన్యవాదములు. వివిధ మండల శాఖలు, గ్రామ శాఖలు, వివిధ సంఘాలు మరియు ఎక్కడికైనా అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరిన్ని ఇండ్లు కావాల్సిందిగా ఇప్పుడు ఇచ్చిన ఇండ్లకు మొత్తం అయినాయి, ఇంకా కొన్ని మాకు కావాలని కోరుతున్నాము. హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణిలో మేము అంటే గ్రామము, మండల నాయకులందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయా అందుతలేవా అంటే దీనికి ఏమన్నా మధ్యలో మీడియేటర్లు ఉన్నారంటే ఇప్పుడు మీ సాక్షి అని అంటే మీ విలేకరుల సాక్షి అని అందరూ చెప్పిండ్రు. ఇండ్లకు కావచ్చు, లేకపోతే సీసీ రోడ్లు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా రేషన్ కార్డు కావచ్చు. ఇక మనం చదువుతూ చాలా ఉంటాయి. 11-10 సంవత్సరాల తర్వాత మేమందరం అన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు, సీసీ రోడ్లు, మరి ఇండ్లు అయితే ఇప్పుడు ఎంత సంతోషం అంటే నిజంగా కూడా మేము గతంలో అంటే ఇంకో కొన్ని సంవత్సరాలు ఉండకి ఎక్కడ ప్రయత్నం చేసినా అది కాలేదు. ఇది అంటే ఇప్పుడు ఈ ప్రజలకు వాళ్ళకున్నటువంటి చిన్న కుటుంబాలు వాళ్ళకున్నటువంటి వనరులు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అంటే పొన్నం ప్రభాకర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిత్రుడు తిరుపతి రెడ్డి గారు అంతా మేము అందరం ఇక పేరు పేరున అందరికి కోల్పోతున్నాం. లక్ష్మీ జగన్ మా మాజీ లక్ష్మారెడ్డి గారు మేమందరం కూడా సంతోషపడేది ఏంటంటే ప్రజలకు మేము బాగు చేస్తున్నాం అనడానికి ఇది ఒక ప్రూఫ్ చేయించడానికి ప్రజలు మీ ద్వారా అంటే ఒక మీడియా ద్వారా ప్రజలను మీ దగ్గర తీసుకుపోతున్నాం. ఇంత సంతోషం ఇంకేది ఉండదు. దీనికి కాంగ్రెస్ పార్టీ పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను.